వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు లియో టాల్స్టాయ్ చే రాయబడినటువంటి ఇంపెండ్ ద క్రస్ట్ అనేటువంటి స్టోరీని ఈరోజు మనము ట్రాన్స్లేషన్గా వాడుకుంటున్నాం. దాన్ని లైన్ టు లైన్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథ అర్థం కావడానికి కొంచెం ముందుగా మనకి 2-3 కొత్త పదాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. డెవిల్, ఇంప్, క్రస్ట్ ఆఫ్ బ్రెడ్. ఈ పదాలు ఏంటంటే, డెవిల్ ఒక దుష్ట శక్తి, దాన్ని మనం క్రిస్టియన్ ముస్లిం భాషలో అయితే సైతాన్ అంటాం, హిందూ పరిభాషలో అయితే కలి. తర్వాత ఆ డెవిల్కి అసిస్టెంట్స్ చాలామంది ఉంటారు, ఆ అసిస్టెంట్స్ పేరు ఇంప్. అందులో మనకి ఈ కథలో ఒక డెవిల్, ఒక ఇంప్, వాళ్ళిద్దరూ కలిసి ఒక రైతుని, అత్యున్నత సంస్కారాలు కలిగిన ఒక రైతుని హీనాతిహీనమైన స్థితికి దిగజార్చడానికి ఈ రెండు కలిసి ఆ డెవిల్ యొక్క ఆర్డర్ మీద ఇంప్ ఒక రైతుని ఎలా సర్వనాశనం చేస్తుందో చెప్పేటటువంటి కథే ఈ లియో టాల్స్టాయ్ రాసినటువంటి ఇంపెండ్ ద క్రస్ట్. క్రస్ట్ ఆఫ్ బ్రెడ్ అంటే బ్రెడ్ మీద ఉన్నటువంటి తొక్క, బాగా ఎండిపోయిన పదార్థం ఉంటుంది కదా బ్రెడ్ మీద, ఆ పదార్థాన్ని క్రస్ట్ ఆఫ్ బ్రెడ్ అంటాం. అంటే మామూలుగా బ్రెడ్ తినడానికి అత్యంత మంచి పదార్థం అయితే ఆ పైన ఆ తొక్క తీసేసి లోపల ఉన్న సుకుమారమైన బ్రెడ్ తింటాం. ఆ క్రస్ట్ను కూడా పేదవాడు అత్యంత ప్రియంగా తింటాడు. అంటే అలాంటి క్రస్ట్ తినేటటువంటి స్థితిలో ఉన్న రైతు కాస్త మితిమీరిన ధనం వస్తే ఎంత హీన స్థితికి దిగజారుతాడో చెప్పే కథ ఈ లియో టాల్స్టాయ్ రాసిన క్రస్ట్ ఆఫ్ బ్రెడ్. ఒక పేద రైతు తన అల్పాహారంగా క్రస్ట్ ఆఫ్ బ్రెడ్ తీసుకుని తన పొలం దున్నడానికి ఉదయాన్నే బయలుదేరాడు. ఒక పేద రైతు, ఇది మన సెంటెన్స్కి సబ్జెక్ట్. ఎ పూర్ పీజెంట్ తన అల్పాహారంగా క్రస్ట్ ఆఫ్ బ్రెడ్ తీసుకుని, టేకింగ్ క్రస్ట్ ఆఫ్ బ్రెడ్ ఫర్ హిజ్ బ్రేక్ఫాస్ట్, ఉదయాన్నే బయలుదేరాడు. స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్, పొలం దున్నడానికి, టు ఫ్లా హిజ్ ఫీల్డ్. మొత్తం సెంటెన్స్ తీసుకుంటే, ఎ పూర్ పీజెంట్ టేకింగ్ క్రస్ట్ ఆఫ్ బ్రెడ్ ఫర్ హిజ్ బ్రేక్ఫాస్ట్ స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్ టు ఫ్లా హిజ్ ఫీల్డ్. అతను తన పొలానికి చేరుకుని తన అల్పాహారాన్ని ఒక కోటులో చుట్టి ఒక చెట్టు కొమ్మకు తగిలించి తన పొలం దున్నడం మొదలుపెట్టాడు. సో ఈ సెంటెన్స్లో 4 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. 4 మెయిన్ క్లాజెస్ని సబ్జెక్టు, వర్బ్ టు ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, వర్బ్ టు ఆబ్జెక్ట్ ఇలా రాసుకుంటే సరిపోతుంది. అయితే ఎప్పుడైనా సరే ఇలా మెయిన్ క్లాజెస్ 4 ఉన్నప్పుడు 4 సార్లు సబ్జెక్ట్ని వాడక్కర్లేదు. మొదటి సెంటెన్స్లో ఒకసారి సబ్జెక్ట్ని యూజ్ చేస్తాం, ఆ తర్వాత 3 సెంటెన్సెస్కి వర్బ్ టు ఆబ్జెక్ట్ రాసుకుంటే సరిపోతుంది. అది ఎలాగో చూడండి. అతను తన పొలానికి చేరుకుని అంటే అతను పొలానికి చేరుకున్నాడు అని పాస్ట్ సింపుల్. హీ రీచ్డ్ హిజ్ ఫీల్డ్, అతను పొలాన్ని చేరుకున్నాడు. తన అల్పాహారాన్ని ఒక కోటులో చుట్టి అంటే అల్పాహారాన్ని ఒక కోటులో చుట్టాడు. ఇప్పుడు మళ్ళీ మనం చుట్టాడంటే హీనే కదా, హీ రాయాలి, కానీ రాయక్కర్లేదు. ఎందుకనంటే ఆ ముందున్న సెంటెన్స్లోని హీ రీచ్డ్ హిజ్ ఫీల్డ్ అనే సెంటెన్స్లో ఉన్న హీ వచ్చేసి దీనికి సబ్జెక్ట్గా వర్తిస్తుంది. అందుకని ర్యాప్డ్ హిజ్ క్రస్ట్ ఆఫ్ బ్రెడ్ ఇన్ హిజ్ కోట్, అక్కడ కామా పెట్టాం. ఒక చెట్టు కొమ్మకు తగిలించి అంటే అతను ఒక చెట్టు కొమ్మకు తగిలించాడు అని ఇక్కడ కూడా మళ్ళీ హీ రాయకుండా వర్బ్ సెకండ్ ఫామ్తో రాస్తున్నాం. తగిలించడానికి వర్బ్ హ్యాంగ్, హంగ్ అనేటటువంటి వర్బ్ ఉంటుంది, దాని సెకండ్ ఫామ్ రాస్తున్నాం. హంగ్ ఇట్ టు ఏ బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ, ఒక చెట్టు కొమ్మకు తగిలించాడు. తన పొలం దున్నడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనము మొదలుపెట్టాడనే వర్బ్ రాసుకుందాం, లాస్ట్ అది. సో ఎప్పుడైతే లాస్ట్ వర్బ్ రాస్తున్నామో, లాస్ట్ సెంటెన్స్ రాస్తున్నామో అక్కడ అండ్తో క్లోజ్ చేస్తున్నాం. అండ్ స్టార్టెడ్, దున్నడం అంటే ఇన్ ఫామ్ ఆఫ్ వర్బ్ రాసుకుంటే సరిపోద్ది. ఫ్లాయింగ్ హిజ్ ఫీల్డ్. ఇప్పుడు మొత్తం ఈ పొడవు సెంటెన్స్ చూద్దాం. హీ రీచ్డ్ హిజ్ ఫీల్డ్, ర్యాప్డ్ హిజ్ క్రస్ట్ ఆఫ్ బ్రెడ్ ఇన్ హిజ్ కోట్, హంగ్ ఇట్ టు ఏ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ అండ్ స్టార్టెడ్ ఫ్లాయింగ్ హిజ్ ఫీల్డ్. కొంతసేపు పనిచేసిన తర్వాత అతని గుర్రాలు అలసిపోయినందున అతను ఆకలిగా ఉండడం వలన దున్నడం ఆపి అల్పాహారం తినడానికి చెట్టు వద్దకు వెళ్ళాడు. ఇక్కడ కూడా చాలా క్లాజెస్ ఉన్నాయి, వరుసగా జాగ్రత్తగా చూద్దాం. కొంతసేపు పనిచేసిన తరువాత, ఇక్కడ ఒక పాస్ట్ పర్ఫెక్ట్ రాసుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ రెండు పనులు ఉన్నాయి.
ఒకటి ఒక సర్టన్ వర్క్ చేశాడు, ఆ తర్వాత అది ఆపి మళ్ళీ ఇంకొక పని చేశాడు. సో మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఇక్కడ ఎక్సలెంట్గా సెట్ అవుతుంది, రాసుకుందాం. ఆఫ్టర్ ఈ హ్యాడ్ వర్క్డ్ ఫర్ సమ్ టైమ్, కొంతసేపు పని చేసిన తర్వాత, ఎందుకు? యాజ్ హిజ్ హార్సెస్ వర్ టైర్డ్ అండ్ హీ వాజ్ హంగ్రీ, అతని గుర్రాలు అలసిపోయినందున, అంటే యాజ్ హిజ్ హార్సెస్ వర్ టైర్డ్. ఇక్కడ యాజ్ రాసామంటే కంజంక్షన్గా యాజ్ రాస్తే ఒక పని జరగడం వలన అని వస్తుంది. యాజ్ హిజ్ హార్సెస్ వర్ టైర్డ్, ఇంకొక కారణం కూడా ఉంది. అండ్ హీ వాజ్ హంగ్రీ, అతను ఆకలిగా ఉన్నందున. దున్నడం ఆపి అంటే దున్నడం ఆపాడు. హీ స్టాప్డ్ వర్కింగ్ లేదా హీ స్టాప్డ్ ఫ్లాయింగ్ అయినా రాసుకోవచ్చు. ఆపి అల్పాహారం తినడానికి చెట్టు వద్దకు వెళ్ళాడు. అండ్ వెంట్ టు ద ట్రీ, ఎందుకు? ఆ చెట్టు మీద ఫుడ్ పెట్టుకున్నాడు కదా ఇందాక. టు హ్యావ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. ఆఫ్టర్ హీ హ్యాడ్ వర్క్డ్ ఫర్ సమ్ టైమ్, యాజ్ హిజ్ హార్సెస్ వర్ టైర్డ్ అండ్ హీ వాజ్ హంగ్రీ, హీ స్టాప్డ్ వర్కింగ్ అండ్ వెంట్ టు ద ట్రీ టు హ్యావ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. అతను చెట్టు మీది కోటు పైకెత్తాడు, అంటే చెట్టు మీద కొమ్మ మీద పెట్టుకున్న ఆ కోటు దగ్గరికి వెళ్ళాడు. కోట్లో బ్రెడ్ ఉంది కదా. హీ లిఫ్టెడ్ ద కోట్, ఏదైతే చెట్టు మీద ఉందో అది. విచ్ వాజ్ ఆన్ ద ట్రీ. హీ లిఫ్టెడ్ ద కోట్ విచ్ వాజ్ ఆన్ ద ట్రీ, కానీ అందులో బ్రెడ్ లేదు. బట్ దేర్ వాజ్ నో బ్రెడ్. అతను మరలా చూశాడు. హీ లుక్డ్ అగైన్ అండ్ అగైన్, అందులో బ్రెడ్ లేదు. దేర్ వాజ్ నో బ్రెడ్ ఇన్ ఇట్. చాలా వింతగా ఉంది అనుకున్నాడు. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ హీ థాట్. ఈ చుట్టుపక్కల నాకు ఎవడూ కనబడలేదు. ఐ సా నోబడీ అరౌండ్ మీ. ఎవడో ఒకడు ఇక్కడే ఉండి బ్రెడ్ తీసుకెళ్ళినట్లుగానే ఉంది అని అనడానికి. బట్ ఆల్ ద సేమ్ సమ్వన్ హ్యాస్ బీన్ హియర్ అండ్ హ్యాస్ టేకెన్ మై బ్రెడ్. ఆ బ్రెడ్ దొంగిలించిన వాడు రైతు యొక్క స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చెట్టు మీద కూర్చొని. ద పర్సన్ హూ థెఫ్టెడ్ హిజ్ బ్రెడ్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిజ్ రియాక్షన్. ద పర్సన్ హూ థెఫ్టెడ్ హిజ్ బ్రెడ్, ఎవరైతే ఆ బ్రెడ్ దొంగిలించిన వాడు సిట్టింగ్ ఆన్ ద ట్రీ, చెట్టు మీద కూర్చొని, వాజ్ వెయిటింగ్ ఫర్ హిజ్ రియాక్షన్, వాడు ఎలా స్పందిస్తాడు? ఒకడు తన బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఆ తినడానికి వెళ్ళిన తన పదార్థాన్ని ఎవడైనా పాడు చేస్తే అప్పుడు వాడికి వచ్చే కోపం ఏ స్థాయిలో ఉంటుంది, వాడు ఎంత దుర్భాషలాడతాడో అది చూద్దామని ఆ పైన చెట్టు మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు ఒకడు. రైతు పొలం దున్నుకుంటూ ఉండగా ఆ బ్రెడ్ను దొంగిలించిన ఇంప్ రైతు చేత పాపం చేయించాలనుకున్నాడు. వైల్ ద పీజెంట్ వాజ్ ఫ్లాయింగ్ హిజ్ ఫీల్డ్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ కావాలి, ప్లస్ దానికి ముందు వైల్ కూడా ఉండాలి. వైల్ ద పీజెంట్ వాజ్ ఫ్లాయింగ్ హిజ్ ఫీల్డ్, ఆ బ్రెడ్ను దొంగిలించిన ఇంప్. ద ఇంప్ హూ హ్యాడ్ స్టోలెన్ ద బ్రెడ్, రైతు చేత పాపం చేయించాలనుకున్నాడు. ఈ ఒక చిన్న సెంటెన్స్ రాయడానికి ఇంగ్లీష్ చాలా తెలిసి ఉండాలి. చేయించాలనుకున్నాడు అన్నప్పుడు వాంటెడ్ టు రాసుకోవాలి. తను చేయడం కాకుండా మరొకరి చేత చేయించాలంటే మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ అనేటువంటి ఒక స్ట్రక్చర్ వాడుకోవాలి. సో ద ఇంప్ హూ హ్యాడ్ స్టోలెన్ ద బ్రెడ్ వాంటెడ్ టు మేక్ ద ఫార్మర్ కమిట్ సిన్. బాగా ఆకలితో ఉన్న ఆ రైతు అతని బ్రెడ్ను పోగొట్టుకున్నందుకు చాలా బాధపడ్డాడు. బాగా ఆకలిగా ఉన్న రైతు. ద ఫార్మర్ హూ వాజ్ వెరీ హంగ్రీ, ఈ మొత్తాన్ని సబ్జెక్టుగా తీసుకొని వాజ్ సారీ, చాలా బాధపడ్డాడు. సారీ అంటే ఇక్కడ క్షమాపణ కాదు, ప్రతిసారి బాధపడడానికి సారీ అనేటువంటి వర్డ్ వాడుకోవచ్చు. ద ఫార్మర్ హూ వాజ్ వెరీ హంగ్రీ వాజ్ సారీ. ఎందుకు? బ్రెడ్ పోగొట్టుకున్నందుకు. ఇక్కడ మనం ఒక పాస్ట్ పర్ఫెక్ట్ని టు ఇన్ఫినిటీతో కలిపి రాస్తున్నాము. టు హ్యావ్ లాస్ట్ హిజ్ బ్రెడ్, యాజ్ హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ బ్రెడ్ అనే సెంటెన్స్ని టు ఇన్ఫినిటీతో కంజంక్ట్ చేస్తూ రాస్తే టు హ్యావ్ లాస్ట్ హిజ్ బ్రెడ్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చూడండి. ద ఫార్మర్ హూ వాజ్ వెరీ హంగ్రీ వాజ్ సారీ టు హ్యావ్ లాస్ట్ హిజ్ బ్రెడ్.
కానీ చేయగలిగింది ఏమీ లేదు అతను అనుకున్నాడు. బట్ దేర్ ఈజ్ నథింగ్ కెన్ బీ డన్. ఇక పోయిన దాని గురించి మనం చేయగలిగింది ఏమీ లేదు. బట్ దేర్ ఈజ్ నథింగ్ కెన్ బీ డన్ అతను అనుకున్నాడు. ఇంకా ఏమనుకున్నాడో చూడండి. నేనేమి ఆకలితో చచ్చిపోను ఒకసారి తినకపోయినంత మాత్రాన. నేను చనిపోను, ఐ వోంట్ డై, ఒకసారి తినకపోయినంత మాత్రాన. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ ఈట్ వన్స్. ఎవరైతే నా బ్రెడ్ను దొంగిలించారో అతని దేవుడు ఆశీర్వదించుగాక. జనరల్గా ఎవరైనా మన నోటికాడ ఫుడ్ తీసినట్లయితే వాడిని మనము చేయవలసినంత నానా యాగి చేసి వాడిని తిట్టాల్సినంత తిడతాము. తత్ఫలితంగా చాలా పాపాన్నే మన అకౌంట్లో యాడ్ చేసుకుంటాం. కానీ ఇతను చాలా ఉన్నత సంస్కారాలు కలిగిన రైతు. దాంతో అతను ఏం చేశాడంటే ఏమన్నాడో చూడండి. నా బ్రెడ్ని ఎవరైతే దొంగిలించారో అతని దేవుడు ఆశీర్వదించుగాక అని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అతనికి. మే గాడ్ బ్లెస్ హిమ్ హూ ఎవర్ థెఫ్టెడ్ మై బ్రెడ్. మే గాడ్ బ్లెస్ హిమ్ హూ ఎవర్ స్టోలెన్ మై బ్రెడ్ కూడా రాసుకోవచ్చు. బ్రెడ్ను దొంగిలించిన వాడిని తిట్టడానికి బదులుగా ఆ పేద రైతు అతన్ని దీవించాడు. జనరల్గా మనం తిట్టడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ పైన చెట్టు మీద కూర్చొని ఒకడు ఎదురు చూస్తున్నాడు, ఇతను ఎంత బాగా తిడతాడా చూద్దామని. కానీ అతని ఎక్స్పెక్టేషన్ భిన్నంగా జరిగింది ఇక్కడ. ద పూర్ ఫార్మర్ బ్లెస్డ్ ద పర్సన్ హూ థెఫ్టెడ్ హిస్ బ్రెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కర్సింగ్ హిమ్. తిట్టడానికి శపించడానికి బదులుగా అతను దీవించాడు ఆ రైతు. అతను బావి దగ్గరకు వెళ్ళి మంచినీరు తాగి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. 3 క్లాజెస్ ఉన్నాయి ఇందులో, 3 మెయిన్ క్లాజెస్. అతను బావి దగ్గరకు వెళ్ళాడు. హీ వెంట్ టు ద వెల్. అతను మంచినీరు త్రాగాడు. హీ డ్రాంక్ సమ్ వాటర్ అనాలి, కానీ ఇక్కడ హీ రాయక్కర్లేదు, ఎందుకంటే మొదటి వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ దీనికి కూడా అప్లై అవుతుంది. డ్రాంక్ సమ్ వాటర్, కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. హీ టుక్ రెస్ట్ ఫర్ ఏ వైల్ అనాలి, ఇక్కడ కూడా మనం హీ రాయట్లేదు. అండ్ టుక్ రెస్ట్ ఫర్ ఏ వైల్, మొత్తం సెంటెన్స్ చూడండి. హీ వెంట్ టు ద వెల్, డ్రాంక్ సమ్ వాటర్ అండ్ టుక్ రెస్ట్ ఫర్ ఏ వైల్. తర్వాత తన గుర్రాలని పట్టుకొని జీను కట్టి మరలా దున్నడం మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా 3 క్లాజెస్ ఉన్నాయి. దెన్ హీ కాడ్ హిజ్ హార్సెస్. అతను గుర్రాలని పట్టుకున్నాడు. ఇప్పుడు దాకా అవి మేయడానికి వదిలాడు, ఇప్పుడు వాటిని మళ్ళీ పట్టుకొచ్చుకున్నాడు. హీ కాడ్ హిజ్ హార్సెస్. జీను కట్టి అంటే హార్నెస్డ్ దెమ్, దాని మీద ఆ గుర్రాలకి కట్టవలసిన కళ్ళాలు అవి ఇవి కట్టడాన్ని హార్నెస్డ్ అంటాం. హార్నెస్డ్ దెమ్, దున్నడం మొదలుపెట్టాడు. అండ్ బిగాన్ ఫ్లాయింగ్ అగైన్. ఆ ఇంపు రైతు చేత పాపం చేయించలేకపోయినందుకు చాలా అవమానపడ్డాడు. అవమానపడ్డాడు అనడానికి ఇంగ్లీష్లో ఒక మంచి వర్డ్ క్రెస్ట్ ఫాలెన్ అని ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాసుకోవాల్సి ఉంటుంది. ద ఇంప్ వాజ్ క్రెస్ట్ ఫాలెన్. ఎందుకు? అతను ఫెయిల్ అయ్యాడు, అతని చేత పాపం చేయించలేకపోయాడు. లేకపోయాడు అంటే మనం కుడి యొక్క నెగిటివ్ సెంటెన్స్ వాడాలి. యాజ్ హీ కుడ్ నాట్ మేక్ ద ఫార్మర్ కమిట్ సిన్. ఒకరి చేత మరొకరు పని చేయించిన, ఇందాక ఒకసారి రాసుకొని ఉన్నాం ఇది. మేక్ ద ఫార్మర్ కమిట్ సిన్ అనే సెంటెన్స్ని ఇక్కడ కుడ్ నాట్ యాడ్ చేసుకొని యాజ్ హీ కుడ్ నాట్ మేక్ ద ఫార్మర్ కమిట్ సిన్. ఇంపు తన వైఫల్యాన్ని తన యజమాని అయినటువంటి డెవిల్కు నివేదించడానికి వెళ్ళాడు. ద ఇంప్ వెంట్ టు ద డెవిల్. డెవిల్ దగ్గరికి వెళ్ళాడు. ఈ డెవిల్ ఎవరు? హూ వాజ్ హిజ్ బాస్. తన యజమాని అయినటువంటి. ఏం చేయడానికి? నివేదించడానికి, తన వైఫల్యాన్ని నివేదించడానికి. టు రిపోర్ట్ హిజ్ ఫెయిల్యూర్. టు రిపోర్ట్ హిజ్ ఫెయిల్యూర్. తను డెవిల్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. హీ వెంట్ టు ద డెవిల్ అండ్ టోల్డ్ హిమ్. హీ వెంట్ టు ద డెవిల్ అండ్ టోల్డ్ హిమ్. ఏమేం చెప్పాడంటే మొత్తం కథ అంతా చెప్పాడు. తను ఎలా రైతు యొక్క క్రస్ట్ తీసుకున్నది, అతను శపించడానికి బదులు అతన్ని దేవుడు, ఆ దొంగిలించిన వాడిని దేవుడు ఆశీర్వదించుగాక అని అన్నాడని, ఈ విషయాలన్నీ అక్కడ జరిగినట్టు తీసుకెళ్ళి చెప్పాడు. అది ఎలా చెప్పాడో చూద్దాం. He went to the devil and told him how he had taken the peasant's bread and how the peasant, instead of cursing, had said, శపించడానికి బదులుగా అన్నాడు ఏమని? మే గాడ్ బ్లెస్ హిమ్. అతని దేవుడు ఆశీర్వదించుగాక. అంటే తిట్టడానికి బదులు అతను మంచిగా
అతన్ని దేవుడు ఆశీర్వదించగా కానీ బ్లెస్ చేయడం ద్వారా అతని అకౌంట్లో పాపానికి బదులు పుణ్యం యాడ్ అయినట్లయింది. అది ఇంపు దృష్టిలో ఫెయిల్యూర్ కింద లెక్క. ఎవరైనా మంచి పనులు చేస్తుంటే దేవుడి అకౌంట్లో ఉంటారు, దిక్కుమాలిన పనులు చేస్తే ఈ సైతాను లేదా ఈ దుష్ట శక్తుల అధీనంలో ఉంటారు. అందుకని మనుషులను నిరంతరం తప్పు చేయించడమే ఈ సైతాను యొక్క సిస్టమ్. డెవిల్కి చాలా కోపం వచ్చింది మరియు సమాధానం ఇచ్చింది. ద డెవిల్ గాట్ యాంగ్రీ అండ్ రిప్లైడ్, నీ వలన ఆ వ్యక్తి ఎక్కువ మంచివాడు అయినట్లయితే అది నీ తప్పే. ఇఫ్ ద మ్యాన్ గాట్ బెటర్ ఆఫ్ యూ అంటే ఇంతకుముందే ఆడు మంచివాడు, ఇప్పుడు నీ వల్ల ఇంకాస్త మంచివాడు అయ్యాడు అని అర్థం. ఇఫ్ ద మ్యాన్ గాట్ బెటర్ ఆఫ్ యూ, అది నీ తప్పే. ఇట్ ఈజ్ యువర్ ఓన్ ఫాల్ట్. నీకు నీ బాధ్యత ఏమిటో అర్థం కావడం లేదు. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రైతులు, వారి భార్యలు, వారి పిల్లలు అలా అందరూ మంచివారిగా మారిపోతే మనం బలహీనపడిపోతాం. ఇఫ్ ద పీజెంట్స్, దైర్ వైఫ్స్ అండ్ దైర్ చిల్డ్రన్ గెట్ బెటర్ అండ్ బెటర్, రోజు రోజుకి మంచివాళ్ళు అయిపోతే ఇంకా వీ విల్ బికమ్ వీకర్ అండ్ వీకర్, మనం ఇంకా బలహీనం అయిపోతాం. అంటే మన పార్టీ వీక్ అయిపోతుంది. మనం ఈ వ్యవహారాన్ని ఇలా వదిలేయలేం. ఇట్ కెనాట్ బి లెఫ్ట్ లైక్ దట్, ఇలా వదిలేయలేము అంటే మనం వదిలేయకూడదు అని. వెంటనే వెళ్ళి పరిస్థితులు చక్కబరుచు. గో బ్యాక్ ఎట్ వన్స్ అండ్ సెట్ ద థింగ్స్ రైట్ అని అన్నాడు. ఈ సెడ్, నీవు 3 సంవత్సరాల్లో వారిని పాడు చేయకపోతే నేను నిన్ను పవిత్ర జలాల్లో ముంచుతాను. నువ్వు వాళ్ళని 3 సంవత్సరాల్లో సర్వనాశనం చేయాలన్నమాట, వాళ్ళని మొత్తం భ్రష్టులను చేయాలి. ఇఫ్ యూ కెనాట్ స్పాయిల్ ద పీజెంట్ విత్ ఇన్ 3 years, ఐ విల్ డిప్ యూ ఇన్ హోలీ వాటర్. నీకు శిక్ష ఏమిటంటే నేను పవిత్ర జలాల్లో ముంచుతాను. అలా డెవిల్ ఇంపుకి వార్నింగ్ ఇవ్వడం వలన ఇంప్ ఆ రైతుని, ఆ రైతు కుటుంబాన్ని భ్రష్టు పట్టించడానికి తను మళ్ళా అత్యంత శక్తి కూడగట్టుకొని తిరిగి మళ్ళా రైతు ఇంట్లో ఒక కూలివాడిగా ప్రవేశించి తను ఏం చేయబోతుందో 2వ పార్ట్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.